వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు అంకాలమ్మ తల్లికి ముక్కుపుడక ఇవ్వడం కోసం బయలుదేరుతారు. మంచి జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒక ముక్కుపుడకని కొంటారు ఇద్దరు. ఆ ముక్కుపుడకని చూడగానే చామంతి అనుకుంటుంది, బాబు మీది ఎంత మంచి సెలక్షనో, అలాగే అమ్మవారికి ఈ ముక్కుపుడక చాలా బాగుంటుంది, అలాగే తాలిబొట్టు కూడా మీరు ఎంత చక్కగా చేయించారు, ఇంతవరకు అలాంటి తాలిబొట్టుని ఎవరు చేయించుండరు అని చెప్పి ఇక తాలిబొట్టుని కూడా గుర్తు చేసుకుంటుంది చామంతి. ఇద్దరూ కలిసి ఇక అంకాలమ్మ గుడికి చేరుకుంటారు. పూజారి అంటారు, మీ ఇద్దరు భార్యాభర్తలే కదమ్మా అనగానే ఒక్కసారిగా ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి సంతోషపడుతూ ఉంటారు. చామ్, కనీసం నువ్వు మాట ఎత్తకుండా సైలెంట్గా ఉన్నావు అంటే నేను కట్టిన తాలిబొట్టు నీ మెడలో ఉంది, ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటారు. చూడండి బాబు, అంకాలమ్మ తల్లి గుడికి చేరుకున్నారు, అలాగే ముక్కు పుడక కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ముక్కు పుడక సమర్పించే ముందు మీ భార్యకి ఈ బొట్టు నుదుటిన పెట్టండి, అలాగే పాపిట్లో పెట్టండి అని అంటారు. ఇక ప్రేమ్ సంతోషంగా కుంకుమని చామంతికి పెడతారు పాపిట్లో. చామంతి మురిసిపోతూ ఉంటుంది. నువ్వు కనీసం వద్దు అనలేదు అంటే నేను నీ భర్తగా అనుకుంటున్నావని నాకు అర్థమైంది చామ్, ఇప్పుడు నాకు అర్థమైంది అని మనసులో అనుకుంటారు. ఖచ్చితంగా అమ్మవారి ముక్కు పుడక ఇచ్చేశాక నిన్ను భార్యగా నేను అంగీకరిస్తాను, నీతో నిజం చెప్పిస్తాను అని అనుకుంటారు ప్రేమ్. చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇక అంకాలమ్మ తల్లికి ముక్కు పుడక ఇవ్వగానే ఆ ముక్కు పుడక అంకాలమ్మ తల్లికి పంతులు గారు పెడతారు. దగదగలాడుతూ అంకాలమ్మ తల్లి వీళ్ళిద్దరికీ దీవెన ఇస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. బాబు, ఒక పని అయిపోయింది, మరి నా పని అనగానే అయ్యో చామ్, అసలైన యువరాణి కోసం మనం ఇప్పుడు వచ్చాము. అమ్మవారి ముక్కుపుడక సమర్పించాం కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యం వైపు 7 చక్రాల బంధంలో వెళ్తూ ఉండాలి అనగానే బాబు అంత ఈజీ కాదేమో అని అంటుంది. చూడు చామ్, ఏదైనా ఈజీనే, ఎందుకంటే మనం వెళ్ళందాకే అది బరువు అనిపిస్తుంది. ఈశాన్యం అంటే అనగానే బాబు ఈ ఊరికి ఈశాన్యం ఇటువైపు అని అంటారు పంతులు గారు. చూసావా చామ్, మనం అడగకముందే పంతులు గారు చెప్పారు మనం ఇటువైపు బయలుదేరాలి అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఇక అసలైన యువరాణి జాడ కోసం. అయ్యో అన్నట్టు నేను ఒకటి అడగాలి చామ్ అని అంటారు. బాబు మీరు అడగకపోయినా నేను నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను, అసలైన యువరాణి కనిపించగానే నేను మీకు నిజం చెప్తాను అనగానే ఖచ్చితంగా తాలిబొట్టి కోసమే అయ్యుంటుంది అని చెప్పి అనుకుంటారు ప్రేమ్. ఇక చామంతి ప్రేమ్ అసలైన యువరాణి కోసం నడుస్తూ ఉంటారు. మధ్య మధ్యలో చిన్న ఊర్లు వస్తూ ఉంటే అక్కడ భోజనం చేయడం, అలాగే డ్రింక్ తాగడం, ఇలా సరదాగా వెళ్తూ ఉంటారు. బాబు సాయంత్రం వేళయింది, ఇక్కడ నాకు తెలిసిన గుడి ఉంది, అది చాలా పవర్ఫుల్ అంట, వెళ్దామా బాబు అనగానే పద చామ్ అని చెప్పి ఇద్దరూ వెళ్తారు. కరెక్ట్గా అప్పుడే రోజా పంపించిన రౌడీలు చామంతిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు. ప్రేమ్ మాత్రం చామ్కి భక్తి ఎక్కువ, ఆ కోనేరు వైపు వెళ్ళింది. ఈలోపు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పంతులు దగ్గరికి వచ్చి ఇక్కడ అర్చన చేసే సమయం పూర్తయింది కదా, అలాగే నా భార్య కోనేరు దగ్గరుంది, తన పేరు మీద అర్చన చేయించండి, తను ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చండి అనగానే మీ భార్య పేరేంటి బాబు అని అంటారు. చామంతి అని చెప్తారు ప్రేమ్. చామంతి నామధ్యేయన అని చెప్పి ఇక మంత్రాలు చదువుతూ బాబు మీ భార్య ఎక్కడున్నారు అనగానే కోనేటి దగ్గరున్నారు అనగానే తను ఇక్కడికి వస్తుందా అని అంటారు. అంటే తను కోనేరు దగ్గర ఏదో పూజ చేస్తుంది, లేట్ అవుతుంది అనగానే సరే బాబు ఈ గుడి కట్టినవారు ఎవరో మీకు తెలుసా అని అంటారు. తెలీదు, చామంతికి ఈ గుడంటే చాలా ఇష్టమంట, అందుకే తను ఇక్కడికి తీసుకొచ్చింది, పవర్ఫుల్ స్వామివారు అని చెప్పి ఇక స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రేమ్. బాబు ఈ గుడి అంటే ఒకప్పుడు చాలా వేలు వెలుగేది, కానీ ఇప్పుడు ఆ మహారాణి గారే లేరు, ఆ కొల్హాపూర్ సామ్రాజ్యంలో యువరాణిలే లేరు అనగానే ఓ మీరు యువరాణి గురించి మాట్లాడుతున్నారా, సరే కొల్హాపూర్ యువరాణి గురించే
మేము వెతుకుతున్నాము అనగానే, అవునా, సరైన సమయానికి దేవుడు ఇలా పంపిస్తాడు అనుకోలేదు. కొల్హాపూర్ యువరాణి కోసం ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారా, తన గురించి తెలుసుకుంటారా అని మా నాన్న ఎదురు చూశారు. తర్వాత నేనెదురు చూస్తున్నాను. మీరు కొల్హాపూర్ యువరాణి కోసమా? మరి మీ భార్య అని అంటారు. తను అక్కడ ఉందని చెప్పాను కదా. కొల్హాపూర్ యువరాణి కోసం మీకేదైనా ఐడియా ఉందా అని అంటారు. ఐడియా ఏంటి? తన ఫోటోనే ఇస్తాను. తన ఆల్బమ్ అంటే తనది ఖచ్చితంగా పెయింటింగ్ వేసే పెయింట్నే ఇస్తాను అనగానే, అవునా, అంటే రాణివారు ఈ గుడికి వచ్చేవారా అనగానే, అవును, తన 5 సంవత్సరాల పాపతో ఈ గుడిలోకి వచ్చి అర్చన చేయించేవారు. ఈ గుడిని ఎంతో వైభవంగా ఉండేవారు. తన పెయింట్ని ఒక కళాకారుడు వేస్తే అది మాకు దక్కింది. ఆ అమ్మని ఎప్పుడూ మేము కొలుచుకుంటాము. ఆ పెయింటు ఒక కాపీ నీకిస్తాను. యువరాణి ఎవరు అన్నది మీకు ఈజీగా గుర్తుంటుంది అని చెప్పి పంతులు గారు ఇటువైపు ప్రేమ్ చేతికి ఒక పెయింటింగ్ని ఇస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ పెయింటింగ్లో ఉన్నది అనగానే, యువరాణి వారు అదే ఇప్పుడు కొల్హాపూర్ యువరాణి అవ్వాలనుకున్నారు కదా, వాళ్ళ అమ్మగారే అనగానే, నిజంగా? అవునా, మీరు చూసారా అనగానే, లేదు, మా నాన్న ఈ పెయింట్ని దాచి ఆయన చనిపోయే ముందు నా చేతిలోకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ గురించి మీరొచ్చారు కాబట్టి మీకు ఇస్తున్నాను. అదిగో అక్కడ యువరాణి వాళ్ళ అమ్మగారు అనగానే ఇక మైండ్ బ్లాంక్ అవుతుంది ఇటువైపు ప్రేమ్కి. అంటే చామంతిని యువరాణినా? ఇన్ని రోజులు ఈ నిజం చామంతికి తెలుసా? కావాలనే యువరాణి పోటీల్లో కూడా రోజాని ఓడించి తనే యువరాణి కాబట్టి అలా చేస్తుందా? నిజంగా యువరాణి అని చామంతికి కూడా తెలీదా? తను యువరాణి అంటే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. తను యువరాణినా? ఈ ఆధారం బట్టి ఈజీగా రాజగురువు కూడా చామంతిని యువరాణి అని పట్టాభిషేకం చేస్తారు. చామంతి, చామ్ చామ్ అని గట్టిగా పిలుస్తూ చాలా సంతోషంగా ఆ పెయింటింగ్ తీసుకుని కోనేరు దగ్గరికి వస్తారు. చామంతి అక్కడెక్కడా కనిపించదు. చామంతి చామంతి అని గుడి అంతా వెతుకుతారు. బాబు, కోనేరు దగ్గరికి ఎవరూ రాలేదు, మీరు భ్రమపడ్డారా అనగాలే, లేదు, నా చామ్ ఇక్కడే ఉంది. చామ్, నువ్వే యువరానివి. ఆ నిజం నాకు తెలిసిపోయింది. నీకు నిజం చెప్పడానికి వచ్చాను అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా చామంతిని రౌడీలు తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయడంతో అక్కడంతా వెతుకుతారు ప్రేమ్. ఇక చాలా ఏడుస్తూ బాధపడుతూ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో హర్షవర్ధన్ ఫోన్ చేస్తారు. నాన్న, నేను చామంతి ఇద్దరం అమ్మవారికి ముక్కుపుడికి ఇచ్చాము. ఇప్పుడు చామ్ కనిపించడం లేదు అనగానే, అయ్యో, చామంతి కనిపించడం లేదా? సరిగా చూడు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటారు హర్షవర్ధన్. ఇక రోజా, ఓ, నేననుకున్నట్టు చామంతి కిడ్నాప్ అయిపోయిందన్నమాట. నా పట్టాభిషేకం అయ్యేదాకా నువ్వు అక్కడే ఉండవే. నీ అతికి తెలివితేటలతో నాకెప్పుడూ తలనొప్పే అని చెప్పి ఇక రౌడీలకి ఫోన్ చేస్తుంది. అది నా చెల్లెల్లాంటిది, జాగ్రత్తగా చూసుకోండి. 3 పూట్ల భోజనం పెట్టి ఒక 15 రోజులు, నోనో, నెల రోజులు జాగ్రత్తగా చూసుకోండి, తరువాత వదిలేయండి అనగానే, అయ్యో, కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎవరైనా చంపుతారు అంటారు, మీరేంటి అని అంటారు రౌడీలు. మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా నేను చెప్పింది చేయండి అని చెప్పి రోజా ఫోన్ కట్ చేసి, మావయ్య గారు, ఆ చామంతి ఎప్పుడూ అంతే, ప్రేమ్ను కూడా ఇరికిస్తుంది. ఇప్పుడు అది ఎక్కడికో పోయి ప్రేమే దాన్ని ఏదో చేసేశాడని చెప్పి ఇక అంతా అనుకుంటారు అనగానే, ఇంతలో నిషా, అవును అవును అంకుల్, ఓ చామంతి ఇదిగో ఇలా ప్రేమ్ని ఇరికించి తన వశం చేసుకోవాలనుకుంటుంది అనగానే, చూడు నిషా, అది తన వల్ల కాదు. చామంతి కనిపించట్లేదేమో, నిజమేనేమో అనగానే, రమా, చాలా సంవత్సరాలకి అసలైన మాట మాట్లాడావు. చామంతి ఆ టైపు కాదని నాకు తెలుసు. చామంతిని ఎవరో ఏదో చేసినట్టున్నారు, కిడ్నాప్ చేసినట్టున్నారు. ప్రేమ్ కంగారు పడుతున్నాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ కాల్ చేసి చామంతి ఫోటో పంపిస్తారు. ఓకే సార్, తను అంకాలమ్మ గుడి వైపు ఇంకొక వైపు వెళ్ళారు అంటున్నారు. ప్రేమ్ సార్ని కలిసి తను మేము అక్కడ గాలిస్తాము, చామంతిని తీసుకొని వస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేస్తారు. రాత్రంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చామంతి జాడ కనిపించదు. చూడండి ప్రేమ్ బాబు, మీరు ఇంటికి వెళ్ళండి, మేము ఇంకొక 2 రోజుల్లో చామంతిని ఖచ్చితంగా పట్టుకుంటాము అని చెప్పి
పాపం ప్రేమ్ బాధపడుతూ ఉంటే తనకి ఓదార్పిచ్చి ఇంటికి పంపిస్తారు ఇన్స్పెక్టర్. ఇక చామంతి తనతో లేకపోయేసరికి, చామంతి నా భార్య, కానీ తన యొక్క యువరాణి, కావాలని వదిన గారు ఏదో చేశారేమో, చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ, ఇక నాన్న చామ్ గురించి ఆలోచిస్తే బాధనిపిస్తుంది అనగానే, ప్రేమ్ బాధపడద్దు, చామంతి తెలివి తక్కువ పిల్ల కాదు, తెలివైంది, ఎలాగోకలాగా తన ప్రాణాలు కాపాడుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక రమాదేవి, చూడు ప్రేమ్, దానికోసం ఇంతగా ఎందుకు ఏడుస్తున్నావు? నీ భార్య కడుపుతో ఉంది, తను తిందో ఉందో హాస్పిటల్కి తీసుకువెళ్లాలో అని కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ముక్కుపుడికి అమ్మవారికి సమర్పించాక ఇంటికి రావాల్సింది పోయి వేరే ఊర్లో ఇద్దరు షికార్ చేయడమేంటి అనగానే, అమ్మా షికార్ చేయలేదు, చామంతికి ఇష్టమైన గుడికి వెళ్ళాము అంతే అని అంటారు. ఓ అవునా, అలా అయితే నీ పక్కనే ఉండాలి కదా ప్రేమ్, మరి నువ్వేదైనా చామంతిని చేశావా అనగానే, వదిన గారు మూర్ఖంగా మాట్లాడద్దు, దీని వెనకాల ఎవరున్నారో అన్నది తెలుసుకుంటాను, అసలైన యువరాణి ఎవరు అన్నది కూడా చామ్ తెలుసుకోబోతుంది అనగానే, నేనే కదా ప్రేమ్, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడతారు? అన్ని పరీక్షల్లో నెగ్గినా ఇంట్లో నెగ్గలేకపోతున్నాను, చా అని వెళ్ళిపోతుంది రోజా. ఇక చామంతికి అన్నం తీసుకొచ్చి పెడతారు ఇక రౌడీలు. ఎవరు మీరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అనగానే, ఎందుకు చేశాము అన్నది ఒక నెల రోజుల తర్వాత తెలుస్తుంది, అప్పుడు తీరిగ్గా ఆలోచించుకో, ఇప్పుడైతే అన్నం తిను అనగానే, వీళ్ళకిలా కాదు, వీళ్ళు నన్ను చంపాలనుకోవటం లేదు, ఖచ్చితంగా రోజానే పెట్టించుంటుంది, నెల రోజులు కరెక్ట్గా పట్టాభిషేకం ఉంది కాబట్టి అసలైన యువరాన్ని నేను తీసుకురానని ఇలా పథకం వేసిందా, చెప్తాను. హలో, మీరు నన్ను ఏమీ చేయరు, కానీ కట్లైనా ఇప్పండి, భోజనం తింటాను అని అంటుంది. సరేరా కట్లిప్పు, ఆ అమ్మాయి కదా అని అంటారు రౌడీలు. ఇక చామంతి అన్నం తిన్నట్టే తింటూ ఆ ప్లేట్ని ఆ రౌడీల ముఖానికి కొడుతుంది. పక్కనున్న పెద్ద కర్ర తీసుకొచ్చి ఇక వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పి అక్కడ డోర్ని లాక్ చేసేసి చామంతి అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటుంది. రోజా, యువరాణి కోసం నేను వెతుకుతుంటే ఆశగా నువ్వు పట్టాభిషేకం చేసుకుంటావా? ప్రేంబాబు అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో పోలీసులు, ఓ ఇట్నిండి వస్తున్నారా, 2 రోజులైంది, మీ జాడ తెలియలేదు, కానీ ఇప్పుడు మీకోసం మేము ఎంతగా వెతికామో అనగానే, అంటే ప్రేంబాబు ఏడి అని అంటారు. చూడమ్మా, నువ్వు ఇలా తెలియని ఏరియాకి తీసుకొచ్చి ప్రేంబాబు గురించి ఆలోచిస్తున్నావు, నిన్ను తను ఏదైనా చేశాడేమోనని చెప్పి మహిళా సంఘాలంతా ప్రేమ్ని కొడతారు, పదమ్మా అని చెప్పి చామంతిని ఇంటికి తీసుకొస్తారు. అయ్యో, అసలైన యువరాన్ని ఈరోజు పట్టుకోవాలనుకున్నాం, పట్టుకోలేకపోయాను అని చెప్పి ఇంటికి వచ్చి, బాబు ప్రేంబాబు నా కోసం బాధపడుతున్నారా అనగానే, అమ్మ చామంతి, క్షేమంగా ఉన్నావు కదా, నీ వెనకాల ఎవరైనా కుట్ర చేస్తున్నారేమో, నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది అని అంటారు. అదే కదా అయ్యగారు, నేను లేకపోతే ఎవరికైనా చక్కగా పని జరుగుతుందేమో అని చెప్పి, ఇంతకీ ప్రేంబాబు ఏడి బాబు అని అంటుంది. పైన నీకోసం ఆలోచిస్తున్నాడు, వెళ్ళు చామంతి అని అంటారు. ఇక చామంతి పైకి వస్తుంది. నా బంగారు కొండ, నా కోసం ఇంతగా ఏడుస్తున్నావా? ప్రేంబాబు అని పిలుస్తుంది. చామ్ అని చెప్పి పరుగున వచ్చి చామంతిని హక్ చేసుకుని గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. చామ్, వచ్చేసావా అని చెప్పి, బాబు నేను వచ్చేసాను, నాకేమీ కాలేదు అని అంటూ ఉంటుంది చామంతి. బాబు మీరైనా యువరాణి కోసం అనగానే, చామ్, నాకంటే నీకు యువరాణి అంటేనే ఇష్టమా అని అంటారు. కాదు బాబు, మీరు నా కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు, అందుకే మీరు యువరాన్ని పట్టుకున్నారని అనుకుంటున్నాను అనగానే, అవును చామ్, అసలైన యువరాణి నాకు తెలిసిపోయింది అనగానే, అవునా బాబు, అసలైన యువరాణి ఎవరు అనగానే, ఖచ్చితంగా పట్టాభిషేకం రోజు నేనే ఆ అసలైన యువరాన్ని అందరి ముందు ఉంచుతాను చామ్, నన్ను నమ్ము, నీ మీదొట్టు అనగానే, ప్రేంబాబు నా కోసం ఏదైనా చేస్తారు, అసలైన యువరాన్ని తీసుకొచ్చి నా గుండెల మీద భారాన్నంతా తీర్చేశారు, బాబు నాకు చూపించచ్చు కదా అనగానే, లేదు, అందరితో పాటు నువ్వు కూడా అప్పుడే చూస్తావు, చామ్, ఈ అసలైన యువరాణి కోసం మర్చిపో, ఈ ప్రేమ్ ఉన్నాడు కదా అని అంటారు. ప్రేంబాబు, ఇప్పుడు నాకు మీరు చాలా అంటే చాలా ముద్దస్తున్నారు అని చెప్పి బుగ్గపై ముద్దు పెట్టి పరుగు పెడుతుంది. చామ్,
నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం, అలాగే నేను నీకు భర్తనని కూడా తెలుసు. అందుకే నువ్వు యువరానివి, నా చాంవి, అంతకుముందు నా చాంవే అని చెప్పి తన అమ్మ ఫోటోని భద్రపరిచి, చామ్, అసలైన యువరాణి, కొల్హాపూర్ యువరాణి నువ్వే అని అందరికీ తెలిసే రోజు వస్తుంది. అప్పుడు నాన్న, అక్కడున్న కొల్హాపూర్ ప్రజలు గర్వపడతారు. నిన్ను కాపాడిన రామచంద్రయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.